ఆయన ఫంక్షన్లోకి రమ్మంటే ఏదో పనుందని వెళ్ళిపోయారు. అంతే. నాకైతే ఆ స్కెచ్ గురించి ఏం తెలీదు. పెద్దమ్మా, ఆయన మీతో ఏం చెప్పారో అదేనా చెప్పండి. అతను నాతో ఏం చెప్పాడు శకుంతల? మీరు చెప్పే విషయాలు బట్టి చాలా నిజాలు తెలుస్తాయి. ఏంటో చెప్పండి అమ్మగారు. ఆయన కూతురు ఎవరో కాదు, మీ కోడలు గంగ, రుద్రప్రతాప్ భార్య. అతను నాతో ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. కొన్ని చెప్పే లోపే అతని ప్రాణం పోయింది. కానీ అక్కడున్న వాళ్ళందరూ ఆయన మీతో ఏదో చెప్పాడని చెప్తున్నారు. నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు అంతే, ఏమీ చెప్పలేదు అంటున్నాను కదా. అమ్మగారు, కాసేపు నన్ను అందరూ ఒంటరిగా వదిలేయండి. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి నన్ను విసిగించకండి. కళ్ళ ముందే యాక్సిడెంట్ చూసింది కదా, బాగా భయపడిపోయినట్టుంది. తనని కాసేపు డిస్టర్బ్ చేయకండి. రుద్ర, దీని గురించి తర్వాత మాట్లాడదాం. అలాగే పెదనాన్న. యు ఆర్ సేఫ్ బ్రో. థ్యాంక్ గాడ్. వాణ్ణి చంపి మంచి పనే చేశాను, లేదంటే నిజం బయట పెట్టేసి ఉండేవాడు. కానీ రుద్రబాబా ఇవాళ జరిగిన దాని గురించి ఎంక్వైరీ చేస్తే సాక్ష్యాధారాలు దొరకకుండా నేను మేనేజ్ చేస్తాను. టేక్ కేర్ బ్రో. బా, నువ్వు మా సెల్లి అన్న మాట నాకేటి నచ్చలేదు. ఇది మా కుటుంబ విషయం, నీకు సంబంధం లేదని నువ్వు నన్ను అన్నా పర్లేదు. కానీ తాలి కట్టిన భార్యని, ఇంటి కోడల్ని ఎలాగంటావు బా? గాంగ నీ కోసం, ఈ కుటుంబం కోసం ఎంత చేసినది. ఇప్పుడు కూడా బాక్సింగ్లో గెలిచి నీ ఆశ నిలబెట్టడం కోసమే కదా కష్టపడుతుంది. ఇంట్లో వాళ్ళందరినీ ఎంత బాధ్యతగా చూసుకుంటుంది. తనకి కుటుంబంతో సంబంధం ఏటి లేదనుకుంటే ఇవన్నీ చేసేదా? అయినా పెదబాప నిన్ను నాన్న మాట్లాడుతుంటే తట్టుకోలేక నా చెల్లి ఎదిరించింది. అదేటి నువ్వు అర్థం చేసుకోకుండా నా కుటుంబ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అంటే నా చెల్లి మనసు ఎంత బాధపడి ఉంటుందో నువ్వు అర్థం చేసుకోలేవు బా. అర్థం చేసుకున్నాను కాబట్టే గంగ ఇంకొక మాట కూడా మాట్లాడకుండా ఉండాలనే అలా అన్నాను. నేనా మాటతో గంగని ఆపకపోయి ఉండుంటే తను ఆవేశంలో ఇంకా ఏదేదో మాట్లాడేది. పెద్దమ్మ కోపంతో ఇంకా పెద్ద గొడవ చేసేది. రోడ్డు మీద జరిగిన గొడవని ఇంటిదాకా తీసుకురాకూడదని నేను ఆ మాట మాట్లాడాను. గంగ ఇంటికొచ్చాక నేను తనకి సర్ది చెప్పుకోగలను, తను నన్ను అర్థం చేసుకుంటుంది. కానీ పెద్దమ్మ అలా కాదు, తనని ఎదిరిస్తే భరించలేదు. పైగా పెద్దమ్మ కూడా నేను ఎవరితో అయినా గొడవలు పడి సమస్యలు తెచ్చుకుంటాననే కన్సర్న్తోనే నన్ను కంట్రోల్ చేయడానికి కోపడిందే తప్ప వేరే ఉద్దేశమేం లేదు. పెద్దమ్మ కోపంలో కూడా ప్రేమే ఉంటుంది. ఇప్పుడిప్పుడే గంగని అర్థం చేసుకుని ఈ ఇంటి కోడలిగా యాక్సెప్ట్ చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావడం నాకు ఇష్టం లేదు. సారీ బా,
నువ్వెంత లోతుగా ఆలోచిస్తావని తెలవక నేను తొందరపడ్డాను. నువ్వు కోపడాల్సిన వాళ్ళ మీద కోపడకుండా ఏ తప్పు చేయదు నా శైలి మీద కోపడ్డావు అనేది నా బాధ. ఐ కెన్ అండర్స్టాండ్ యూ రంగా. నేను నీ దృష్టిలో ఎక్కడి సమస్యలు అక్కడే వదిలేస్తూ తప్పించుకునేవాళ్లాగా అనిపించొచ్చు. తప్పు చేసిన వాళ్ళని నిలదీయకుండా వదిలేస్తున్నట్టు అనిపించొచ్చు. కానీ వాటి వెనక ఉన్న పెనుముప్పులే నన్ను ఆపుతున్నాయి. వీరు ఈ కుటుంబానికి ద్రోహం చేయాలని ప్రయత్నిస్తున్నాడని తెలిసినా కూడా అతని దుర్మార్గాన్ని మౌనంగా ఎదుర్కొంటున్నాను. ఎందుకంటే వాడు దుర్మార్గుడని తెలిసిన మరుక్షణం కడుపుతో ఉన్న నా చెల్లెలి జీవితం ఏమైపోతుందో అన్న భయం. దానికి తోడు ఇషిక వీరుకి సపోర్ట్ చేస్తుంది. అన్నీ తెలిసి ఎందుకు దండించట్లేదు అంటే నా తమ్ముడికి నేనింకా దూరం అయిపోతానేమో అనే భయం. చెప్పుడు మాటలు విని సూర్య పొరపాటు చేస్తున్నాడని తెలిసినా కూడా చేతులు కట్టుకొని చూస్తున్నాను. ఇది తప్పు అని చెప్పినా కూడా వాడు అర్థం చేసుకునే పరిస్థితిలో లేడు. సూర్యనేమైనా అంటే పిన్ని బాబాయ్ బాధపడతారేమో అన్న భయం. పైగా జయ సుధత్తయ్య కూతురు కాదని తెలుసు. ఈ ఇంటికి కోడలు కాబోతుందని తెలుసు. అన్నీ తెలిసి కుండ బద్దలు కొట్టినట్టు నిజం బయట పెడదాము అంటే సుధత్తయ్య ఆరోగ్యం ఏమైపోతుందో అన్న భయం. పెద్దమ్మ మాటకు అడ్డుపడి ఎదురు మాట్లాడితే పెదనాన్న మనసు ఎక్కడ నొచ్చుకుంటుందేమో అనే భయం. నా ఆవేశం వల్ల భానుని దూరం చేసుకున్నాను, నింద మోస్తున్నాను. మళ్ళీ అలాంటి తొందరపాటుతో నేను ఏ చిన్న తప్పు చేసినా ఈ కుటుంబంలోని బంధాలన్నీ విచ్ఛిన్నమవుతాయి. ఎవరికి వాళ్లుగా విడిపోయి బ్రతికే పరిస్థితి వస్తుంది. అది పెదనాన్న తట్టుకోలేరు. ఈ కుటుంబమే నా బలం, బలహీనత. ఈ బంధాల్ని కాపాడుకోవడం కోసం అవసరం అనుకుంటే తగ్గుతాను. పరిస్థితులపై నెగ్గే సమయం వచ్చినప్పుడు తేల్చుకుంటాను. అందుకు నేను ఇలాగే ఉంటాను. నా నిన్ను చాలా బాగా అర్థం చేసుకున్నాను అనుకున్నాను బా. కానీ నువ్వు ఎవరికి అర్థం కానంత గొప్ప మనసున్నాడు బా. నేను నిన్న మాటలతో బాధ పెట్టుంటే క్షమించు బా, క్షమించు. బావ భర్తగా దొరకటం నీ అదృష్టమే చెల్లి.